ఒకే ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగల వీరుడు, అభిమన్యుడి కంటే చిన్నవాడైన భీమార్జులను మించిన మహాయోధుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్బరీకుడు. తన తలను శ్రీకృష్ణుడికి సమర్పించి ప్రాణత్యాగం చేసి కూడా బర్బరీకుడు అమరుడు ఎలా అయ్యాడు? కృష్ణ పరమాత్ముడి చేత వధించబడిన అతను కటుశ్యాం బాబాగా భారతదేశంలో పూజలు ఎందుకు అందుకుంటున్నారు? ఈ విషయాలన్నీ తెలియాలంటే బర్బరీకుడి కథలోకి వెళ్లాల్సిందే. బర్బరీకుడు సాధారణ వ్యక్తి కాదు. ధర్మపరులు, దైవాంశ సంభూతులు అయిన పాండవ వంశీయుడు. సాక్షాత్తు భీముడి మనవడు. స్వయాన ఘటోత్కచుడు మౌర్వీలకు కలిగిన సంతానమే. కురుక్షేత్ర సమరం ఆరంభమవుతున్న తరుణంలో తాను ఎవరి పక్కన నిలబడాలని బర్బరీకుడు తల్లిని అడగగా బలహీనుల పక్షాన పోరాడమని చెప్పింది ఆమె. తల్లి మాట మేరకు పాండవుల తరపున యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు బర్బరీకుడు. కురుక్షేత్ర యుద్ధం ఎవరు ఎన్ని రోజుల్లో ముగించగలరనే చర్చ రాగా భీముడు 20 రోజులు, అర్జునుడు 28 రోజులు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. బర్బరీకుడు మాత్రం ఒక్క నిమిషంలోనే యుద్ధం ముగిస్తానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శ్రీకృష్ణుల వారికి ఇచ్చిన మాట ప్రకారం తన తలని తానే ఖండించుకొని చివరిదాకా యుద్ధం చూసే అదృష్టాన్ని ప్రసాదించమని తన కోరికగా శ్రీకృష్ణుల వారిని ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఒక ఎత్తైన పర్వత శిఖరంపై నిలబెట్టించి మహాభారత సంగ్రామాన్ని ఆద్యంతం తిలకించే ఏర్పాటు చేయించాడు. యుద్ధానంతరం శ్రీకృష్ణుల వారు ఎవరు ఎంతమందిని చంపి ఉంటారనే చర్చ వచ్చి బర్బరీకుడిని అడగగా వారిలో ఎవరు ఎవరిని చంపినట్లుగా తనకు కనిపించలేదని, అందరినీ శ్రీకృష్ణుల వారి చక్రాయుధమే సంహరించినట్లు తనకు గోచరించిందని చెప్పాడు బర్బరీకుడు. గీతలో గీతాచార్యుడు చెప్పినట్లుగా చంపేది, చంపించేది, సమస్తాన్ని నడిపించేది ఆ పరమాత్ముడేనని అందరికీ తేటతెల్లమైంది మరోసారి. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత బర్బరీకుడి తలను పెట్టెలో భద్రపరిచి రూపావతి నదిలో విడిచారు. మహారాజు రూప్ సింగ్ చౌహాన్ ఆ పెట్టె దొరికిన కటుశ్యాం అనే ఊరిలోనే బర్బరీకుని పుర్రెను ప్రతిష్ఠించి మందిరాన్ని స్థాపించారు. ఆ గుడి ప్రాంగణంలోనే రూప్ కుండ్ అనే పేరుతో ఒక కోనేటిని నిర్మించారు. అందులో స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని స్థానిక భక్తుల నమ్మకం. అంతటి మహావీరుడైన బర్బరీకుడు శ్రీకృష్ణుడి ఉపాయంతో అర్ధాంతరంగా ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితికి అతడు ముందు జన్మలో చేసిన ఓ తప్పు కారణమనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్స్లో ఫుల్ వీడియో అని టైప్ చేయండి.